ఫ్యామిలీ మూవీ వీడియో వచ్చింది. అందరూ వచ్చి చూడండి, లైకులు గట్టిగా కొట్టండి, కామెంట్ తప్పక పెట్టండి, షేర్లు ఎన్నో చెయ్యండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముళ్ళు. అక్కయ్య గారు, ఈ రోజు మీ ముక్కు కంటే నా ముక్కు బ్రహ్మాండంగా ఉంటుంది. కావాలంటే చూసుకోండి. చూద్దాంలే అక్కయ్య. నా దానికంటే బాగుంది ఏంటిది? అయినా మనం ఒప్పుకోంగా. ఈ ముగ్గుని నేను 3 రోజుల ముందే వేసాను. అవునా? నేను చూడలేదే. ఎలా చూస్తావులే, ఈ కుర్రెదవులు రుయి 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 అని బండేసుకొని తిరిగేస్తుంటారు అటు ఇటు. ఆ స్పీడ్ కి ముగ్గు కూడా బుగ్గైపోతుంది. అవును, నిజమే. అందుకే ఈ రోజు నుంచి ముగ్గు చుట్టూ 2 ఇటుకలు 4 కంకర్రాలు పెడతాను. అప్పుడు ఏ బండైనా నా ముగ్గును దాటితే బోల్తా పడాల్సిందే. ఏంటి పొద్దు పొద్దున ఆడవాళ్ళిద్దరూ ఆరు బయట మాటల పోటీ పెట్టుకున్నారు? అన్నయ్య గారు, మాటల పోటీ కాదు, ముగ్గుల పోటీ. వారం నుంచి మేమిద్దరం పోటాపోటీగా ముగ్గులు పెడుతున్నాం. ఈ రోజు ఏం ముగ్గు బాగుందో మీరే చెప్పాలి. అన్నయ్య గారు, మీ ఆవిడ గారి మీద పార్షియాలిటీ అని చూపించకండి. ఏవండి, జాగ్రత్తగా చూసి చెప్పండి. చూడ్డానికి ఏముందే, నీదే బాగుందమ్మా. నాకు తెలుసులే, నాదే బాగుంటుందని. మీ ఆవిడ గారికి ఎంకరేజింగ్ గా ఉండాలని కావాలని అంతంత మాత్రంగా వేసాను. అయినా ట్యాంక్ లో ఉండే నీళ్లు ట్యాబ్ లోకి వస్తే మారిపోతాయే ఏంటి? నా టాలెంట్ కూడా అలాంటిదే. చాలా బాగా చెప్పావమ్మా. అన్నయ్య గారు, ఈ రోజు ఏం చూసారు? రేపు చూడండి, నా ముగ్గుని రంగుల్లో ముంచెత్తి పక్కన ఇంగ్లీష్ లో హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా రాస్తాను. అసలే ఈ ఇదిలో ముగ్గు మీద ఇంగ్లీష్ లో రాసేది నేను ఒకదాన్నే. ఏమేవ్, పాలు తీసుకొచ్చాను, టీ పెట్టు. మీరే పెట్టుకోండి. లేదంటే ఇందాక పొగిడేసి వచ్చారుగా, వెళ్ళి ఆవిడ్ని పెట్టిమ్మని అడగండి. ఏమైందే ఇప్పుడు? ఏమైందా? ఆవిడకి తిన్నగా చుక్కలు పెట్టడమే రాదు, పెట్టిన చుక్కల్ని చక్కగా కలపడం రాదు, కలిపిన చుక్కలతో ముగ్గెలా పూర్తి చేయాలో కూడా తెలీదు. అలాంటి ఆవిడ ముందు నా ముగ్గును తక్కువ చేస్తారా మీరు? ఫోన్లేవే, మన ముగ్గే కదా. అవును, మన ముగ్గు. బాగుందని 4 మాటలు చెప్తే ఆవిడ సంతోషంగా ఉంటుంది కదే. ఓహో, అంటే నా సంతోషం ముఖ్యం కాదా మీకు? అలా కాదే, ఉప్పుకి పప్పుకి ఒకరింట్లో ఒకరు చేయి చాచుకునే వాళ్ళం, మనకెందుకు ఇవన్నీ? అందుకే ఆ ఇంటి ఉప్పే పట్టినట్టుంది మీకు. చంటి, యాస్ మామీ. ఒక కాగితము ఒక పెన్ను తీసుకొచ్చివ్వు. దేనికే? కొంపది సరుకులుగా? వామ్మో, నేను రాయను. నేను రాయడము వద్దు, ఆయన చేత తన్నులు తినడము వద్దు. కాదులేరా, రేపు కొత్త సంవత్సరం కదా, వీధిలో వెయ్యబోయే ముగ్గుని నేను ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏంటి అమ్మా, అదేమన్నా ప్రిలిమ్స్ ఎగ్జామా ప్రాక్టీస్ చేసుకోవడానికి? జగ్గు నీళ్ళతో కల్లాపు చల్లి ముగ్గేయడానికి ఏదో క్రికెట్ మ్యాచ్ ఆడేలాగా ప్రాక్టీస్ కావాలా? మర్యాదగా నాకు పెన్ను పేపర్ తెచ్చిస్తావా, లేక చపాతీ కర్ర తెచ్చి నీ వీపీద చపాతీలు వస్తామంటావా? తీసుకోవే. అందులో హ్యాపీ న్యూ ఇయర్ అని ఇంగ్లీష్లో రాసివ్వరా? అదెందుకే? దానికి కూడా ముగ్గు మీద రాయడానికి ప్రాక్టీస్ చేసుకుంటాను. నీకు ఇంగ్లీష్ రాదు కదే. అయితే ఏముందిరా, నువ్వు రాసివ్వు, నేను దాని మీద రుద్ది నేర్చుకుంటాను. ఇందాక ఆవిడ గారు ఏదో వీధిలో ఆవిడకు ఒకదానికి ఇంగ్లీష్ వచ్చినట్టు మీ నాన్న ముందు ఓ గొప్పలు చెప్పుకుంటోంది. ఓహో, ఈ పంతానికి కారణం ఆ పక్కింటి ఆంటీ అన్నమాట. రంగులు రంగులే, రంగులు రంగులే, నీలం రంగే, పచ్చ రంగే, ఎరుపు రంగే, రంగులు రంగులే. చంటి, ఆ రంగులు వాడిని ఆపరా. రంగులు రంగులే, పసుపు రంగే, ఆరెంజ్ రంగే, బులుగు రంగే. అనా అనా ఆగు, రంగులు రంగులే రా తమ్ముడు. అమ్మా, ఏ కలర్ తీసుకుంటావే? ఉండ్రా చూద్దాం. రంగులు రంగులే, ఏ రంగైనా బాగుంటుందమ్మా. అమ్మా, ఆ పింక్ తీసుకో. ఆ పక్కనుండే బ్లూ కూడా. ఆరెంజ్ ఆరెంజ్, గ్రీన్ పక్కనేస్తే సూపర్గా ఉంటది.
పసుపుతో ఆకుపచ్చేద్దాం, బ్రహ్మాండంగా ఉంటుంది. రెడ్, ప్యారెట్ గ్రీన్, స్కై బ్లూ, బేబీ పింక్, పర్పుల్, ఆఖరిగా బార్డర్కి బ్లాక్. అన్నెందుకురా, దాచుకుని హోలీ ఆడుకుంటావా ఏంటి? ఈ ఐడియా ఏదో బాగుందే. రంగులు రంగులే తీసుకోండమ్మా. ఏ రంగైనా 10 రూపాయలే. ఏదైనా 10ఏనా? అవును బాబు, ఏదైనా 10. ఏదైనా రంగులు రంగులే, ఏదైనా అయితే 10 రూపాయలు ఇస్తాను. ఈ బండిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపో. రంగులు రంగులే. న్యూ ఇయర్ కదా, గ్రీటింగ్స్ కార్డ్ కొన్నావారా సీను? క్లాస్ రూమ్ లో వాళ్ళందరికీ కొనేసాను రా, ఇక సపరేట్ గా పద్మ కోసం కొనాలి. మరి మాకు చిన్నప్పటి నుంచి ఇస్తున్నాను. గ్రీటింగ్ కార్డ్ ని గోక్కోవడానికి తప్పితే ఏ రోజైనా దాచుకోవాలని ఆలోచన వచ్చిందేంట్రా నీకు? అంటే చిన్నప్పటి నుంచి ఏ కార్డు చూసినా డీపులో దురద మొదలైపోతుందిరా సీను. అందుకే నీ గీకుడికి గ్రీటింగ్ కార్డు వేస్ట్ అని ఇదిగా ఈ అట్టముక్క పట్టుకొచ్చాను. సొంత ఫ్రెండ్ కి గ్రీటింగ్ కార్డ్ కొన్నంటున్నావు, చూసుకో ఇదే మన ఫ్రెండ్షిప్ కి ఎండ్ కార్డ్ అయిపోతుంది. జ్యోతిష్యుడు వచ్చే సంవత్సరం నా జీవితంలో నుంచి శని వెళ్ళిపోతుంది అంటే ఏంటో అనుకున్నాను. నాకున్న శని నువ్వేగా. నీకు హనీ కావాలంటే మీ నాన్న షాప్కి వెళ్ళి మాత్రమే కొనుక్కొచ్చాడు రా, కానీ నేను వెనకింటి సుభద్ర అంటే చిన్న కూతుర్ని తీసుకొచ్చాను కదరా. వాళ్ళ కూతుర్ని ఎందుకు తీసుకొచ్చావు రా చెంటి? ఆ పిల్ల పేరు కూడా హనీరా. అలాంటిది నన్ను శనంటావా? శాటిలైట్ లో లైట్ ఉన్నంత మాత్రాన భూమికి సూర్యుడు అవసరం లేకుండా పోదు. అలాగే నీకు కూడా నా అవసరం లేకుండా పోదురా సీను. శాటిలైట్ టార్చ్ లైట్ అని ఎదవేడుపులు ఏడ్చింది చాలు. గ్రీటింగ్ కార్డే కదా, కొంటాను పదా. అన్నా ఏం కావాలి తమ్ముడు? గ్రీటింగ్ కార్డులు కావాలన్నా. తీసుకో తమ్ముడు. ఇది బాగుంది కదరా? ఇదేం బాగుంది, డొక్కులాగుంది. ఇది చూడరా చెంటి, నీకు నచ్చితే నువ్వే తీసుకోరా. అసలు దేంతోనూ వెలకట్టలేనంత విలువైనదిరా మన ఫ్రెండ్షిప్. అలాంటిది నా కోసం ఇంత చీప్ గా ఉన్నావు చూస్తావా? అదే నీ ప్లేస్ లో నేను కనుక ఉండింటే ఈ షాప్ లోనే కాస్ట్లీగా ఉండేది కొనేసి ఉంటాను నీకోసం. ఆహా, ఇప్పుడు ఏం తక్కువైంది? కొను. అంటే జేబులో కాస్త డబ్బులు తక్కువైందిరా. ఇది బాగుందిరా సీను. అనా ఇది ఇచ్చేయి. ఇలా ఇవ్వరా, పేరు రాయిస్తాను. నీ పేరు నా మనసులో ఉందిరా సీను, దీని మీద ఎందుకు? అలా కాదురా, ఎవరైనా దొబ్బేస్తారు. ఆల్చిప్ప ముత్యాన్ని కాపాడినట్టు నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను రా దీన్ని. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అందరూ క్లాస్లోకి వెళ్ళండి. క్రిస్మస్ రోజు కుదరలేదు. ఈ న్యూ ఇయర్ కన్నా ఖచ్చితంగా మేడం మనసులో ఈ రిజిస్టర్ బుక్ లాగా నేను రిజిస్టర్ అయిపోవాల్సిందే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. రేపు న్యూ ఇయర్ కదా మేడం, ఏంటి ప్లాన్స్? ఏముంది సార్, ఈరోజు సాయంత్రం షాపింగ్కి వెళ్ళాలి. రేపు పొద్దున చర్చికి వెళ్ళి ఫాదర్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఆ తర్వాత యూనిట్ టెస్ట్లు వస్తున్నాయి కదా, దానికోసం క్వశ్చన్ పేపర్లు ప్రిపేర్ చేయాలి. కొత్త సంవత్సరం రోజు కష్టపడుతూ ఉంటే సంవత్సరం మొత్తం కష్టపడాల్సిందే మేడం. నా మాట విని రేపు మీరు ఫుల్గా రెస్ట్ తీసుకొని చెప్తాను. పర్వాలేదు సార్, పనుందిగా. నేనున్నాను కదా మేడం, మీ పనికైనా పని మనిషికైనా నేనున్నాను. అంటే మీ పనులన్నిటికీ నేనున్నానని అర్థం మేడం. సరే సార్, నేను క్లాస్కి వెళ్తాను. హాయ్ చిట్టి. హాయ్ చంటి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చిట్టి. సేమ్ టు యూ చంటి. కొత్త సంవత్సరంలో నీకన్నీ కొత్త కొత్తగా జరగాలని కోరుకుంటున్నాను చిట్టి. నిన్నోలేసి కొత్త తగులుకుంటే కూడా బాగుంటది చిట్టి. ఇదిగో నీకోసమే కాస్ట్లీ గ్రీటింగ్ కార్డ్ కొన్నాను. అది నేను కొనిచ్చాను కదరా. ఎవరు కొంటే ఏముందిరా సీను, చేరాల్సిన వాళ్ళ చేతుల్లోకి చేరింది కదా. నాతో దాచుకుంటానన్నావు, చిట్టిని నా మనసులో దాచుకున్నాను రా. ఇప్పుడు చిట్టి దాచుకుంటే అది నేను దాచుకున్నట్టేగా.
ఈడు పేరు రాయొద్దన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది రాసీను. ఇందులో పేరు రాయలేదండి చంటి. రాసాను చూడు చిట్టి. లేదే. అబ్బా రాసాను చూడు చిట్టి. ఇక్కడా లేదు చంటి. అదిగో ఆ మూలలో సీసీ అని రాసాను చూడు. సీసీ ఏంట్రా ఏదో సీసీ కెమెరా లాగా? సీసీ అంటే చిట్టి చెంటి అనరా. కావాలంటే నువ్వు కూడా పిఎస్ అని రాసుకో. పోలీస్ స్టేషన్ ఎందుకురా చెంటి? నీలాగే నీ బుర్ర కూడా లాగేరా. పిఎస్ అంటే పోలీస్ స్టేషన్ కాదు, పద్మా సీను అని. ఇలా కోడ్ లాంగ్వేజ్ లో రాసుకుందాం అనుకో, ఎవరికి దొరికినా ఎలాంటి ప్రాబ్లము ఉండదు. నువ్వు రాసేది కోడ్ లాంగ్వేజ్, మళ్ళీ దాంట్లో కోడ్ లాంగ్వేజ్ ఒకటి. నా గురించి పక్కన పెట్టి పద్మ వచ్చింది, వెళ్ళి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చుకో. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ పద్మ. కార్డు చాలా బాగుంది సీను. పద్మ మ్యూజిక్ సరిగ్గా వస్తుందా? వస్తోంది సీను. అమ్మయ్యా భయపడ్డాను. ఇందాకటి నుండి మ్యూజిక్ నా మనసులో నుంచి వస్తుందో దాంట్లో నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. న్యూ ఇయర్ కి ఎలిజబెత్ మేడంకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. ఏమిద్దాం? బడ్జెట్ లో ఉండేది గ్రీటింగ్ కార్డే కదా, అదే ఇచ్చేద్దాం. మళ్ళీ దాన్ని సపరేట్ గా కొండం ఎందుకు? ఎలాగో పిల్లలు ఈరోజు పంచుకుంటూ ఉంటారు, వాళ్ళ మీద దాడి చేసి నాకు కావాల్సింది రాబట్టుకునేస్తాను. ఆగరా. ఏంటి సార్? ఇదిగోరా ఆశా చాక్లెట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఏమొద్దురా. ప్రిన్సిపల్ మేడం నన్ను ఒక ఇంపార్టెంట్ మిషన్ మీద పెట్టారు. ఆ మిషన్ లో భాగంగా కుట్టు మిషన్ లో నిన్ను నాతో కలుపుకుంటాను. ఏం చేయాలో చెప్పండి సార్. ఏం లేదురా, ఈరోజు స్కూల్కి సిఐడి నువ్వేరా. స్కూల్లో ఉన్న ప్రతి బ్యాగ్ని చెక్ చేసి గ్రీటింగ్ కార్డులన్నీ తెచ్చి నా ముందు పడేయాలంతే. చెక్కింగ్ వచ్చినట్లు ఉన్నారు. చిట్టి పద్మ దగ్గర గ్రీటింగ్ కార్డులు ఉన్నాయి. చిట్టి గ్రీటింగ్ కార్డు ఇవ్వు, దాచేస్తాను. పద్మ నీది కూడా ఇవ్వు. షర్ట్ లోపల పెట్టేసుకోండి. శబాష్ రా, వెళ్ళిపో నువ్వు ఇంకా. ఇది బాగుంది. ఉత్తగా ఇస్తే ఏం బాగుంటుంది? ఏదైనా కవిత రాద్దాం. పేరు రాస్తే ఫీల్ అవుతారేమో. డియర్ మేడం, నా గ్రౌండ్లో మీరే. టెన్నిస్ బాలు, వాలీబాలు, ఫుట్బాల్. స్కూల్లో మీరేనా? లీజర్ పీరియడ్, గేమ్స్ పీరియడ్, పీఈటీ పీరియడ్. నా మెడలో ఉంటాది విజులు, మీరేమో నాకు అర్థం కాని పజులు. ఫైనల్గా మీ పేరు చివరిలో ఉన్న బెర్త్ పక్కన నా బర్త్ కన్ఫర్మ్ చేస్తారని కోరుకుంటున్నాను. అయ్యి బాబాయ్ సిగ్గే వేస్తోంది. వెంటనే దీన్ని తీసుకెళ్లి ఎలిజబెత్ మేడం కళ్ళల్లో పడేలా రిజిస్టర్ బుక్ లో పెడదాం. నన్ను అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను మేడం. ది న్యూ ఇయర్ డే. ఏవండి ఇప్పుడు చెప్పండి, ఎవది బాగుంది? ఖచ్చితంగా నాదే బాగుంటుంది. నీదే బ్రహ్మాండంగా ఉందే. ఇదిగోండి ఇంగ్లీష్ లో హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా రాశాను. అమ్మా నువ్వు ముద్దు గుమ్మవే కాదే, ముగ్గు గుమ్మవు కూడా. ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.